వ్యూవర్స్ ఇవాళ మండే ఏంటనుకుంటున్నారా? ఫ్రెష్ నెయ్యి కాసుకున్నాను. పక్కన ఏంటంటే కొద్దిగా చికెన్ ఉంది కదా, మా వాడికి చికెన్ బిర్యానీ కావాలన్నా, అది కూడా దమ్ బిర్యానీ టైప్లో కావాలి. అడిగి ఎంతసేపు ఏంటంటే ఆ రైసు అలా పొడి పొడిలా ఆడిపోతా, ఓన్లీ ఆడికి రైస్ ఇష్టం. ఫ్రై పీస్ ఉంటే చాలన్నమాట. ఆ రెండు కలుపుని తింటాడు తప్ప విడిగా తిండు. చూడండి దొంగ బ్యాచ్ ఎలా చూస్తుందో వచ్చి అయ్యిందా లేదా అసలు అది చూడండి ఎలాగ ఇది పిల్లి మామలాగా ఎలా చూసుకుంటున్నాడు, అయ్యిందా లేదా. నేనేంటంటే కొంచెం చికెన్లోదే కొంచెం 4-5 పీసులు తీసి, అడికి కావాల్సిన చికెన్ పీసులు కాదండి, మెయిన్ ఏంటంటే బిర్యానీలో రైస్ కావాలి, అది కూడా పొడి పొడిలా ఆడిపోతూ ఉండాలన్నమాట. అందుకని సరే ఇంకా దమ్ బిర్యానీ అంటే అది కొంచెం టైం అంటే ప్రాసెస్ వేరే కదా, పచ్చిది అవన్నీ నానబెట్టి అన్నీ పెరిగి అన్నీ అలా కాదండి. జస్ట్ ఇలాగా మన కర్రీలోనే 4-5 పీసులు తీసుకుని రైస్ దమ్ వేసినట్టు అనమాట. ఇంకా మనకి ఆడికి కావాల్సింది అదే కాబట్టి కొంచెం ఫ్రెష్ది నెయ్యి తీసుకున్నాను. ఇక ఒక లేయర్ వేసాను రైస్, అదే చికెన్ ముక్కల మీద కొద్దిగా రైస్ వేసి మన కొత్తిమీర పుదీనా మనం వేపిన ఉల్లిపాయలు వరుస అన్నీ ఒక లేయర్ తర్వాత ఒక అన్నీ టకటక, వాడికి ఎంతసేపు లైట్గా ఉండాలన్నమాట. అందు గురించి మసాలాలు కూడా చాలా తక్కువ వేసాను అన్నీ కూడా. నెయ్యి కూడా ఫ్రెష్ నెయ్యి కాబట్టి అసలు సూపర్ అండి. మెయిన్ వాడికి వీళ్ళ ముస్లింలు చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. మెయిన్ అలా కావాలని అంటాడు. ఎంతసేపు స్పైసెస్ కాదు ఆడు కావాల్సింది. మెయిన్ ఏంటంటే కమ్మగా ఉండాలి, చాలా రైస్ చాలా లైట్గా ఉండాలి. అలాగా కూడా చాలా అమృతంలా తింటాడనమాట. ఆడికి ఫ్రై పీస్ జస్ట్ ఓ ముక్కుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, ఓన్లీ ఆ రైస్ ఫీల్ అవుతాం. మెయిన్ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ టేస్ట్ వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ కూడా అంతే సేమ్. ఓ కూరలకి గ్రేవీ కలిపేసుకోవడం కాదు, జస్ట్ అలా ఏంటంటే మేమైతే మేమందరం కూడా బిర్యానీలో ఫీల్ అవ్వాలి అంతే తప్ప దాని నిండా కూరలు వేసేసి దాని పక్కన ఉల్లి చట్నీలు వేసేసి మొత్తాన్ని పిసికేస్తే ఇంక రైస్కి బిర్యానీకి తేడా ఏముంటుంది. అసలు చాలా లైట్, దేన్ని ఎలా తినాలో అలాగే తింటేనే దాని టేస్ట్, దాని స్మోకింగ్ ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ అరోమా కానీ ఆస్వాదించాలి, అప్పుడు దాని ఫ్లేవర్. మేము బిర్యానీలు అయితే ఏం వేసుకొని జస్ట్ అలాగా అంటే దాన్ని చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. చేసుకుంటే ఉత్తి బిర్యానీ తిన్నా చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఫ్రెష్ నెయ్యి కాబట్టి అన్నీ వేసుకుంటా. ఇంకా ఫుడ్ కలర్ కూడా చాలా లైట్గా వేసాను, ఎందుకు ఎక్కువ వేయటం ఎందుకని కావాల్సినట్టు ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంకా లాస్ట్ లేయర్ కాబట్టి ఇంకా అన్నీ ఉన్న కాడికి అన్నీ ఊడ్చేసి అందులో ఇంకా మూత పెట్టడం, పెద్ద దమ్ము కూడా అవసరం. ఎందుకంటే నేను 95% కూడా ఉడికిపోయేలా చేశాను. ఎందుకంటే ఇంకా అసలు స్టీమ్ చేయవలసిన ఎంతో టైం ఉండదు కాబట్టి, ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇంకా అంత టైం ఏమి అంటే బరువు అయిన ప్లేట్ వేసి దాని మీద కలంరాయి కట్ట పెట్టేసి ఇంకా చిన్న గింజలో ఉప్పు, నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసుకుని లైట్గా సూప్ తాగితే సూపర్ అంటే సూపర్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇందులో ఉల్లిపాయ ముక్క వేసి నంచుకుంటే తింటే సూపర్ అంటే సూపర్, చాలా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి కదా, మనం వేసిన షాజీరా కానీ నెయ్యి కానీ ఇవన్నీ కూడా. బాస్మతి రైస్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సూప్ తాగితే సూపర్ అంటే సూపర్ అనమాట. లంచ్ టైం అయితే రెడీ అయ్యాము. ఈరోజు అయితే బిర్యానీ, చికెన్ కర్రీ, చారు, రైసు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం పోసి అన్ని ముక్కలు పెట్టుకొని పక్కన, ఇంకా థమ్సప్ పక్కన పెట్టుకొని, పెరుగు పెట్టుకొని, ఇంతకన్నా ఏం కాలబ్బా ఇవాళ స్పెషల్ అనమాట. ఇంకా వాళ్ళు మేము ముగ్గురే ఉన్నాం కాబట్టి చాలా తక్కువ చేశాను. ఎందుకంటే వాడు టేస్ట్ తగ్గట్టుగా ఎక్కువ హెవీగా చేస్తుంటే ఆడు బాగాలేదు అని గోల పెడుతున్నాడని ఇంకెలా చేసాము. అసలు రైస్ చూడండి అసలు మళ్ళీ పువ్వులు రాలినట్టు రాలుతుంది, అంతలా ఉండాలని మెయిన్ నాకు ఇష్టం. ఇగో ఇలాగ ఫుడ్ తింటా, అలా మూవీ చూస్తా, ఇలా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే సూపర్ అంటే సూపర్. ఇలాంటి సెలవుల్లో ఇలా ఎంజాయ్ చేయాలని నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది అనమాట. మెయిన్ ఎందుకంటే పిల్లల్ని దగ్గర పెట్టుకుని సరదాగా మనం ఫుడ్ తినిపిస్తా, ఇలా ఏదో ఉన్న కాడికి లైఫ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఇంకెందుకన్నా ఇంకేం కావాలి. ఇందులో కూడా మంద కూడా ఖాళీ అయిపోయింది, వాళ్ళకి పెట్టి మనం కూడా చేతులు అయితే ఖాళీ చేసాం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.